అందరికీ నమస్కారం. నా పేరు రమ. "ఏం మాయ చేశావే" 12వ భాగం. రచయిత తనూషారెడ్డి గారు. గౌతమ్ రిషి దగ్గరికొచ్చి "ఇంక చాలు నేను నిన్ను ఫ్లాట్ దగ్గర డ్రాప్ చేస్తానని అంటే నో నీడ్" అని ఇంకా మొండిగా అంటాడు రిషి. రమ్యకి "నీ అవసరం ఉంది రిషికి ఇప్పుడు. తనని వదలకు" అని అంటే రిషి "గెట్ లాస్ట్ గౌతమ్, అందరూ వెళ్ళిపోండి ఇక్కడి నుంచి" అని గట్టిగా అరుస్తుంటే రమ్య ప్రణయ్‌కి కాల్ చేస్తే లిఫ్ట్ చేయదు. "తను వెళ్ళిపోయిందేమో రమ్య, బాగా లేట్ అయింది. మీ ఇంట్లో మీ నాన్న కోప్పడతాడు అని అంటూ తన బైక్‌లో డ్రాప్ చేస్తాడు. బావ ఇంటికి వెళ్దామని మధు చేయి పట్టుకుంటే "నువ్వింకా ఇంటికి వెళ్ళలేదా" అని సీరియస్‌గా అడుగుతాడు రిషి. "అత్త నీతో పాటే రమ్మందని." మధు అంటే "జస్ట్ షట్ అప్. నేనేమి కిడ్నీ కాదు. నువ్వు కేర్ చేయడానికి. గెట్ లాస్ట్" అని అరిచి కార్ కీస్ కోసం ప్యాంట్ పాకెట్ తడుముకుంటూ ఇందాక బీచ్ దగ్గర పడిపోయి ఉంటాయని అనుకోని అటువైపుగా వెళ్తాడు. మధు రిషి ఉన్న కోపానికి ఇప్పుడు ఇప్పుడు తనతో వెళ్ళకపోవడమే బెస్ట్ అనుకుని, పైగా తను నార్మల్‌గానే ఉండడంతో జనార్దన్‌కి కాల్ చేసి "ఇంటికి వెళ్తాను నాన్న. బావ నార్మల్‌గానే ఉన్నాడు. పైగా తను చాలా కోపంగా ఉన్నాడని" అంటే, ఒక నిమిషం ఆలోచించి "అలా జరగడానికి ఆస్కారమే లేదు మధు. నేను బాగా కనుక్కునే ఆ డ్రగ్ తెచ్చాను" అని అంటాడు. "ఏమో నాన్న, నాకు చాలా భయంగా ఉంది. తర్వాత ప్లాన్ చేసుకుందాంలే. నాకు కావాల్సింది ఆ ప్రణవి రిషికి దూరంగా ఉండటం అంతే. ఈ రోజు వల్ల మధ్యన ఉన్న కాస్త రిలేషన్ కూడా బ్రేక్ అయిందని ప్రణవి మాటలు విని అంటుంది. సరే, ఇది కూడా గుడ్ న్యూసే. ఇంకా అక్కయ్యని దివి పెళ్లి డేట్ పెట్టిస్తాను. నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు" అని అంటాడు. బీచ్ దగ్గరికెళ్ళిన రిషి అడుగులు చిన్నవైతే ప్రణవి మోకాళ్ళ మధ్య ముఖం దాచుకొని ఏడుస్తూ కూర్చొని ఉంటుంది. దగ్గరికెళ్ళిన రిషి ఆమె మాటలు గుర్తొచ్చి అక్కడే పడున్న కీస్ తీసుకొని వెళ్తూ వెనక్కి తిరిగి చూసి మనసుని ఆగక వెనక్కి వచ్చి ప్రణవి రెక్క పట్టుకొని లాక్కొని వెళ్తాడు. ప్రణవి రిషిని చూసి "నేను వెళ్తాను. రిషి వదులు" అని అంటున్నా. "నోరు మూసుకొని ఎక్కు. అసలే నీ మాటలకి తిక్కదొబ్బి ఉన్నాను. ఇంకా నాకు కోపం తెప్పించకు" అని అంటాడు. కళ్ళు, ముక్కు రెడ్‌గా ఉండి కంట్రోల్ చేసుకుంటున్న కోపానికి చేతిపైన వీన్స్ పైకి తేలి ఉండడంతో సైలెంట్‌గా కూర్చుంటుంది. ఇంటి దగ్గర డ్రాప్ చేయకుండా తన ఫ్లాట్‌కి తీసుకొని వెళ్తాడు రిషి. "నేను ఇంటికి వెళ్ళాలి రిషి" అని అంటే, "మీ నాన్న ఇంట్లో లేరని రమ్య చెప్పింది. మార్నింగ్ వస్తారంట కదా! ఓవర్ చేయకుండా ఇక్కడే కూర్చో" అని చెయ్యి పట్టుకొని లిఫ్ట్‌లోకి లాక్కొని వెళ్ళి ఫ్లాట్ కీస్‌ని ఓపెన్ చేసి సోఫాలోకి విసిరి ఫ్రెష్ అవ్వడం కోసం బెడ్‌రూమ్ వైపు వెళ్తాడు. ప్రణవి కిచెన్‌లోకెళ్ళి ఫ్రిడ్జ్ నుండి వాటర్ తీసుకొని తాగుతూ ఫోన్ తీసుకొని రఘు గారికి కాల్ చేస్తుంది. "రమ్య ఇంట్లోనే ఉన్నాను. రఘు, నువ్వు మార్నింగ్‌కి వచ్చేస్తావు కదా" అని అడుగుతుంది. "వచ్చేస్తాను తల్లి. ఏమైంది ప్రణమ్మ? నీ గొంతు ఎందుకలా ఉందని" అడుగుతాడు. "ఏమీ లేదు రఘు. నిన్ను బాగా మిస్ అవుతున్నాను" అని కాసేపు మాట్లాడి కాల్ కట్ చేసి వెనక్కి తిరిగితే ఎదురుగా తననే సూటిగా చూస్తున్న రిషి కనిపిస్తాడు. తడబడి స్లిప్ అవబోతుంటే కింద పడకుండా ప్రణవిని పట్టుకొని దగ్గరికి వచ్చి "ఫ్రెష్ అయ్యేసి రాపో" అని ఏడవడం వల్ల ఎర్రగా ఉన్న ఆమె ముఖం వైపే చూస్తూ అంటాడు. అని అంటూ అతని ఛాతీ మీద వేసిన తన చేతిని వెనక్కి తీసుకొని బెడ్‌రూమ్‌లోకి వెళ్తుంది. ముందే రిషి బెడ్ మీద డ్రెస్ తీసి పెట్టడంతో ఫ్రెష్ అయి అవే వేసుకొని వస్తుంది. రిషి ఎక్కడా కనిపించకపోయేసరికి స్మోకింగ్ స్మెల్‌కి బాల్కనీలోకి తొంగి చూస్తుంది. డ్రగ్ ఎఫెక్ట్ వల్ల సిగరెట్ మీద సిగరెట్ తాగుతూ కంట్రోల్ చేసుకోవడానికే ట్రై చేస్తూ ఉన్న రిషిని చూసి "ఏమైంది" అని ఎర్ర మందారంలా ఉన్న అతని కళ్ళను చూసి కంగారు పడుతూ అడుగుతుంది. "ఏమీ లేదు. జస్ట్ హెడేక్ అంతే" అని అంటే "టాబ్లెట్ ఇవ్వనా" అని అడుగుతుంది. ప్రణవి లూజ్ టీ షర్ట్, మోకాళ్ళ వరకు ఉన్న లూజ్ షర్ట్, లూజ్ హెయిర్‌లో ముద్దుగా ఉన్న ప్రణవిని చూసి రిషిలో ఇంకా రక్తం మరుగుతూ ఉంటే ఆమె చెయ్యి పట్టుకొని దగ్గరికి లాక్కొని గుండెకి అదుముకొని "నేను తప్పు చేస్తే నన్ను ఫర్‌గివ్ చేస్తావా ప్రణి" అని అడుగుతాడు రిషి. "నువ్వు తప్పు చేయడం ఏంటి రిషి? అసలేమైంది నీకు?" అని అంటుంది ప్రణవి. "నథింగ్. నీకో విషయం చెప్పాలి ప్రణి. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని నాకు ముందే తెలుసు. అయినా నేనే నీ దగ్గర హార్ట్‌లెస్‌గా బిహేవ్ చేశాను. నీ పేషెన్స్‌ని టెస్ట్ చేశానని" అంటాడు రిషి. "మరి పాసయ్యానా నీ టెస్ట్‌లో రిషి" అని ఏ భావం లేకుండా నవ్వుతూ అడుగుతుంది ప్రణి. హ్మ్. నన్నే నీ ప్రేమతో మార్చేసేంత. కాకపోతే నీలో నాకు నచ్చేది నువ్వు నన్ను చూసి భయపడటం. మైన్లీ అని నీ కళ్ళలోకి చూస్తే నీ కళ్ళు బెదురుతూ, నీ లిప్స్ వణుకుతూ నాకు చాలా ఇష్టం అలా అని అంటూ ప్రణవి మొదటిసారి రిషి అలా తన గురించి పాజిటివ్‌గా చెప్తుంటే షాకింగ్‌గా అలాగే చూస్తుంటుంది. "నేను నీకు సెట్ అవ్వను ప్రణి. నాకు కోపం చాలా ఎక్కువ. నువ్వు నన్ను బేర్ చేయలేవు. రెస్పాన్సిబిలిటీ తీసుకోలేక
నిన్ను ఎక్కడ బాధ పెడతానేమోనని నీ మీద ప్రేమని బయట పడనివ్వలేదు ఎప్పుడూ కూడా. బట్ నిన్ను కేర్ చేయకుండా ఉండలేకపోయానని రిషి ప్రణవి మొహాన్ని చేతిలోకి తీసుకొని అంటాడు. ప్రణవి మనసు రెక్కలు తొడిగిన గువ్వల ఆకాశంలో విహరిస్తూ ఉంటే రిషిని చూస్తూ కన్నీటిని విడుస్తుంది. డోంట్ క్రై అని అంటూ అతని పెదవులతో ఆమె పెదవులని బంధించేస్తాడు. ప్రణవి రిషి ప్రేమని ఫీలవుతూ ఉంటే ముద్దుని స్మూత్‌గా డీల్ చేసి 5 నిమిషాల తర్వాత వదులుతూ నువ్వు కావాలి. లైఫ్ లాంగ్ ఇలాగే అని మళ్ళీ ముద్దు పెట్టుకుంటూ అంటాడు రిషి. ప్రణవికి అసలేం అర్థం కాక ఒక పక్క పట్టరాని సంతోషం, తను కన్న కల ఎదురుగా వచ్చినట్లు అనిపిస్తుంటే తని రిషి వీపు చుట్టూ చేతులేసి ముద్దుకి సహకరిస్తుంది. నన్ను బేర్ చేయగలవా అని ఆమె లిప్స్‌ని వదిలి తమకంతో మూసుకున్న రెప్పలపై ముద్దులు అద్దుతూ అడుగుతాడు. ప్రణవి తలెత్తి రిషి కళ్ళల్లోకి చూస్తూ నిజంగానే నేనంటే అంత ఇష్టమా రిషి? ఇంకా నమ్మకం కుదరక అడుగుతుంది. బుగ్గకు చిన్నగా బైటిచ్చి నొప్పి తెలిస్తే నిజం. లేదంటే లేదు అని అంటే నాకు ఈ హ్యాపీనెస్‌లో నిజంగానే నొప్పి తెలియట్లేదని ప్రణవి అంటుంది. రిషి నరనరాల్లో తమకం రేగి అగ్ని రాజేస్తూ ఎదురుగా ఉన్న చలివేంద్రంలో సెగ తీర్చుకోమని పోరు పెడుతుంటే ఆమెను వదిలి దూరంగా వెళ్లి నిలబడి వేలితో నుదురుని రబ్ చేసుకుంటూ ఏమైంది నాకు అసలు ఎప్పుడూ కూడా లేనిది ఈరోజే ఎందుకిలాంటి ఫీలింగ్స్ వస్తున్నాయి అనుకుని ఇంకో సిగరెట్ కోసం చూస్తూ ఉంటే ప్రణవి అతని దగ్గరకొచ్చి రిషి నువ్వు నార్మల్‌గా లేవు. అసలెందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు? ఎందుకు ఇంత చలిలో కూడా నీకంత చెమటలు పడుతున్నాయని అడుగుతుంది. నథింగ్ ప్రణి. నువ్వెళ్ళి పడుకో అని అంటాడు కష్టంగా రిషి. నో రిషి. నువ్వు నార్మల్‌గా లేవు. ఇంత చలిలో కూడా నీకు ఆ చెమటలు పట్టడం ఏంటి? విచిత్రంగా డెఫినెట్‌గా నీకేదో అయ్యిందని దగ్గరికి వచ్చి మునివేళ్ళ మీద నిలబడి నుదుటి మీద చెయ్యి పెడుతుంది. హార్ట్ ఫాస్ట్‌గా కొట్టుకుంటుంటే ఒళ్ళంతా కూడా వేడి సెగలు పుడుతూ బ్రీత్ ఫాస్ట్‌గా తీసుకుంటున్న రిషికి ఆఖరి క్షణం తనని తాను కంట్రోల్ చేసుకోవడం. ప్రణవిని ఎత్తుకొని బెడ్ మీద చిన్నగా పడుకోబెట్టి ముఖమంతా కూడా ముద్దులు పెడతాడు. భయంతో చూస్తున్న ప్రణవి కళ్ళు చూసి ఇది తప్పుని బెడ్ దిగేసి నేను తప్పు చేసినా నన్ను అసహ్యించుకోకు ప్లీజ్. నేను తట్టుకోలేనని అంటూ ఆమెపై వాల్తాడు. ఏమీ అర్థం కాక పిచ్చి చూపులు చూస్తున్న ప్రణవిని ఆక్రమించుకుంటూ ఆమె పెదవుల్ని అందుకుంటాడు. ఎప్పుడూ పెట్టే విధంగా కాకుండా హార్డ్‌గా కిస్ చేస్తూ ప్రణవికి ఊపిరి ఆడనివ్వకుండా చేస్తున్నాడు రిషి. భుజాలను నెడుతున్న ప్రణవి చేతుల్ని ఒక చేత్తో బెడ్ పైన లాక్ చేస్తూ తనలో వేడిని చల్లని మంచుగడ్డలా ఉన్న ప్రణవిలో తీర్చుకునే విధంగా పెదవుల సయ్యాటలో ముందుకు అడుగేస్తాడు. టీ షర్ట్ జారి తెల్లగా మెరుస్తున్న భుజాన్ని కొరుకుతూ తన టీ షర్ట్‌ని విప్పేస్తాడు. నో రిషి యూ కాంట్ తప్పురా ఇలా చెయ్యకు అని ఏడుస్తున్న ప్రణవి మాటలు రిషి చెవిన ఎక్కకపోగా ప్రణవి వేసుకున్న టీ షర్ట్‌ని కూడా లాగేసి షర్ట్, ఇన్నర్ వేర్‌తో ప్రణవిని చూసి ఇంకా ఫీలింగ్స్ ఎక్కువవుతుంటే జానెడు నడుముని 2 చేతులతో కొలుస్తూ, నాలుకతో కొలమానం చేస్తూ లెక్కలేని పంటిగాట్లని అతని మగసిరికి ఆనవాలుగా ఇస్తూ హార్డ్ రొమాన్స్‌ను కాస్త శృంగార యాత్రగా మారుస్తూ మిగిలిన వలువలు కూడా తీసేసి అతని బలమైన చేతులతో ప్రణవిని అణువణువున తాకుతూ గాలి కూడా ఆడనంత గట్టిగా ఆమెని ఆక్రమిస్తాడు. ప్రణవి అతని మాయకి లొంగిపోతూ చేస్తున్న గాయాల్ని అతని మీదున్న పిచ్చి ప్రేమతో సైలెంట్‌గా అనుభవిస్తుంది. అతని తాకిడికి చిగురుటాకులా వణుకుతూ నొప్పిగా కళ్ళ నుంచి కన్నీరు స్వేచ్ఛగా బయటకు విడుస్తుంది. మనసు చేస్తున్నది తప్పని వాదిస్తున్నా ఫుల్ మత్తులో ఉన్న రిషి కేవలం ప్రణవిని సొంతం చేసుకోవడం తప్ప ఇంకేం గుర్తురావు. తనలో మత్తు తగ్గేసరికి ప్రణవిలో లెక్కలేనన్ని పంటిగాట్లు కడుపుని కత్తితో చీలుస్తున్న బాధని పంటి కింద బిగబెట్టి కళ్ళు మూసి స్పృహ కోల్పోతుంది. తెల్లవారుజామున మోగిన ఫోన్‌కి మెలకువ వచ్చిన ప్రణవి తండ్రి నెంబర్ చూసి ఏడుస్తూ నన్ను క్షమించు నాన్నా. నీ నమ్మకాన్ని నేను పోగొట్టుకున్నానని బాధపడుతూ నీ ముందు తలెత్తుకొని నిలబడలేనని ఆగకుండా మోగుతున్న కాల్‌ని లిఫ్ట్ చేసి హలో రఘు అనగానే అవతల వాళ్ళు చెప్పింది విని పక్కనే బోర్లా పడుకుని ఆదమరచి నిద్రపోతున్న రిషిని ఒకసారి చూసి నుదుటిపై పడిన హెయిర్‌ని చేత్తో నిమిరి నుదుటిన ముద్దు పెట్టుకొని నైట్ తను వేసుకున్న డ్రెస్ వేసుకొని నడవడానికి కూడా శక్తి లేక కడుపుని ఒక చేత్తో పట్టుకుని మెడ మీద రిషి పెట్టిన పంటికట్లు కనిపించకుండా రిషి జాకెట్ వేసుకొని వెళ్ళిపోతుంది. ఎప్పుడో 10 గంటలకి నిద్ర లేచిన రిషికి నైట్ జరిగింది మైండ్‌లో స్టక్ అవ్వగానే టక్కున పైకి లేస్తాడు. తానున్న పొజిషన్ చూసుకొని ఓ గాడ్!
ఎంత పెద్ద తప్పు చేశాను అని జుట్టు పీక్కుంటూ ప్రణవి కోసం చూస్తే ఖాళీ బెడ్ దర్శనం ఇవ్వడంతో ఫాస్ట్‌గా డ్రెస్ వేసుకొని వాష్ డోర్ నాక్ చేసి డోర్ ఓపెన్ చేస్తాడు. ప్రణవి ఎక్కడా కనిపించకపోవడంతో ఎటు వెళ్ళిపోయావే? నా వల్లే నీ లైఫ్ నాశనం అయిందని, నేను చీట్ చేశానని, ఏవైనా అఘాయిత్యం అని అనుకుంటూ అలా జరగకూడదని ఆ ఊహ ఊహించడానికి కూడా భయపడతాడు. స్పీడ్‌గా కార్‌ని డ్రైవ్ చేస్తూ ప్రణవి ఇంటి ముందు ఆపితే ఇంటికి తాళం వేసుంటుంది. పిచ్చి పడుతున్నట్లు అనిపిస్తుంటే రమ్య కాల్ చేస్తాడు. తనని నైట్ నుంచి చూడలేదని చెప్పేసరికి రిషిలో భయం, ఫ్రస్ట్రేషన్ తారాస్థాయికి చేరిపోయి మెల్లిగా చెయ్యి వణకడం స్టార్ట్ అవుతుంది. రోడ్స్, బస్ స్టాప్స్, రైల్వే స్టేషన్ ఏవీ వదలకుండా వెతికి వెతికి నీరసంతో చివరికి కాలేజ్‌కి చేరుకొని తనతో పరిచయం ఉన్న వాళ్ళందరినీ అడుగుతాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా నాట్ రీచబుల్ అని రావడంతో కార్ సీట్‌కి తల ఆంచుకొని కళ్ళు మూసుకొని నన్ను హేట్ చేస్తూ వదిలి వెళ్ళిపోయావా ప్రణవి అని గట్టిగా అరుస్తుంటే ఇంటి నుండి కాల్ వస్తుంది. చంద్రమౌళి గారికి హెల్త్ బాలేదని హాస్పిటల్‌లో జాయిన్ చేశామని సునంద ఏడుస్తూ చెప్పడంతో ఏ హాస్పిటల్ అని కనుక్కొని డైరెక్ట్‌గా హాస్పిటల్‌కి కార్‌ని పోనిస్తాడు. హాస్పిటల్ ఐసీయూలో ఉన్న చంద్రమౌళి గారిని చూసి మమ్మీ, డ్యాడీకి ఏమైందని అడిగితే తెలియదు రిషి, ఆఫీస్ నుంచి రాగానే ఉన్నట్టుండి పడిపోయారు. హాస్పిటల్‌కి తీసుకొని వచ్చేశామని అంటే రిషి ప్రణవి మ్యాటర్ పక్కన పెట్టేసి కన్న తండ్రి అండగా ఉండాలని ఆలోచించి ఆయన కోలుకునే వరకు ఆఫీస్ బాధ్యతలు చేపడతాడు. అసలు ప్రణవి ఏమైందో ఇప్పుడు చూద్దాం. మధు రిషికి ప్రణవికి జరిగింది తెలుసుకొని జనార్దన్‌కి చెప్తుంది. ఆవేశంతో ఇన్ని రోజులు కష్టంగా నటిస్తూ సరైన సమయం కోసం ఎదురు చూస్తుంటే మధ్యలో వచ్చిన మేనల్లుడిని ఆస్తిని ఎగరేసుకొని పోతుంటే చూస్తూ ఊరుకుంటానా అని పని మీద ఊరికెళ్ళి వస్తున్న రఘుని మనుషుల్ని పెట్టి కిడ్నాప్ చేయించి రఘు గారి ఫోన్ నుండి ప్రణవికి కాల్ చేసి తనకు తాను ఉచ్చులో పడేలా చేస్తాడు. అలా ప్రణవిని రఘు గారిని అడ్డు పెట్టుకొని జనార్దన్ వేరే రాష్ట్రం దాటిస్తే తండ్రి ఎక్కడున్నాడో, అసలు ఆ దుర్మార్గుడు కన్న తండ్రిని ప్రాణాలతో ఉండనిచ్చాడో లేదో తెలియక రిషికి చెప్పాలని చూసినా జనార్దన్‌కి తెలియకుండా రిషిని కలవడం అసాధ్యం అనుకుని ముంబైకి ఒక్కతే వెళ్ళి తనకు అసలు అలవాటు లేని ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఫ్రెండ్ హెల్ప్‌తో జాబ్ తెచ్చుకుంటుంది. సునందకు కూడా ప్రణవి అడ్డు తొలగడమే కావాలి కాబట్టి జనార్దన్ ఏమి చేసినా అడ్డు చెప్పకుండా రిషి మీద పెళ్లి ఒత్తిడి తీసుకొని రావాలని చూస్తుంది. అలా చంద్రమౌళి గారి బ్రెయిన్‌కి సర్జరీ జరిగి స్ట్రెస్ తీసుకోకూడదని చెప్పడంతో చైర్మన్ పదవి నుండి తప్పుకొని రిషిని కూర్చోబెడుతుంది సునంద. మామయ్య నీచుడని తెలిసినా మరీ ఇంత పనికిమాలిన వాడని తెలుసుకోలేక గౌతమ్ హెల్ప్‌తో ఎప్పటికప్పుడు ప్రణవిని వెతుకుతూనే ఉంటాడు రిషి. తనతో గడిపిన క్షణాలు తక్కువే అయినా వాటినే స్మరించుకుంటూ ఇంకా పిచ్చివాడవుతాడు ప్రణవి విషయంలో. సునంద మధుని వెళ్ళి పెళ్లి చేసుకోమని ఆ టాపిక్ ఎత్తిన ప్రతిసారి ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు రిషి. తల్లి చేతిలో కీలుబొమ్మైన చంద్రమౌళి కన్న కొడుకు మనసు తెలిసి మౌనానికి అంకితమవుతారు. రిషి ఫుల్ వర్క్ మైండ్ అవుతూ ప్రణవి ఆలోచనల నుండి తనను తాను డైవర్ట్ చేసుకోవడానికి చూస్తుంటే ప్రణవి రిషి ఆలోచనలతో ఫ్రెండ్ రూమ్‌లోనే ఉంటూ తనకు వచ్చే శాలరీతో ప్రైవేట్ డిటెక్టివ్‌ని కలిసి తండ్రిని వెతకపెట్టమని అర్థిస్తుంది. అలా రోజులు గడిచిపోతే ఇద్దరి మనసుల్లో కూడా ఎవరు స్థానం మారదు. ప్రణవి మార్నింగ్ ఆఫీస్‌కి వెళ్ళడం, తిరిగి రూమ్‌కి చేరుకోవడం, ఎవరికీ కనిపించకుండా దాక్కోవడం, నైట్‌కి తండ్రి ఆచూకీ కోసం ఆ డిటెక్టివ్‌కి కాల్ చేయడం ఇదే తన దినచర్య. ఎవ్రీ ఫ్రైడే గుడికి వెళ్ళే హ్యాబిట్ ఉన్న ప్రణవి ఆ రోజు కూడా గుడికెళ్ళి తనకున్న ఒకే ఒక బంధం రఘు గారి పేరు మీద, రిషి పేరు మీద అర్చన చేయించి అక్కడే కాసేపు కూర్చొని గాయపడిన మనసు కుదుట పడేంత వరకు ఉండి ఆఫీస్‌కి స్టార్ట్ అవుతుంది. ఆఫీస్‌కి రీచ్ అయిన ప్రణవి ఇంకో ప్రాబ్లమ్. ఆ కంపెనీ సీఈఓ ప్రభు, ఆమె అమాయకత్వం అన్నింటికీ సర్దుకుపోవడం అతనికి ఇంకా అడ్వాంటేజ్ అవ్వడంతో ఆ రోజు క్యాబిన్‌లోకి పిలిచి డబ్బు ఆశ చూపించి ఆమెను లొంగదీసుకోవాలని చూసిన ప్రతిసారి ప్రణవి సున్నితంగా అతడిచ్చే ఆఫర్స్‌ని రిజెక్ట్ చేస్తుంది. అలా ఆ రోజు కూడా తన క్యాబిన్‌కి పిలిచి ప్రణవి, ఎంతకాలం ఇలా కష్టపడుతుంటావు? నువ్వు అను. నిన్ను మహారాణిలా చూసుకుంటాను. ఒక్కసారి యెస్ చెప్పొచ్చు కదా! నిన్ను చూస్తుంటే నా ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోవడం నా వల్ల కావట్లేదు. జస్ట్ వన్స్ అని అనేలోపే సార్ పిచ్చి పిచ్చిగా మాట్లాడితే బావుండదు. వర్క్ చెప్పడానికి పిలిచారు. అది మాత్రమే చెప్పండి అని కొంచెం సీరియస్‌గా అనేసరికి కూల్ ప్రణవి అని కావాలనే 10 రోజులు చేసే వర్క్‌ని 4 రోజుల్లో చేయాలని ఆర్డర్ వేస్తాడు. అలాగైనా తనకి లొంగుతుందని ఫుల్ వర్క్‌లో లీనమైపోయి నైట్‌కి రూమ్‌కి చేరుకున్న ప్రణవి బాల్కనీలో నిలబడుకొని నిండు చందమామని చూస్తుంటే డిన్నర్ ప్లేట్ తీసుకొని తన ఫ్రెండ్ రేణుక వస్తుంది. ఎంతసేపు చూసినా అదే చందమామ ప్రణి, అందులో ఏ చేంజ్ ఉండదని రేణుక అంటే, లేదు రేణు, రిషి నవ్వినప్పుడు ఈ చందమామ కూడా దిగదుడిపే తెలుసా అని అంటుంది చిన్నగా నవ్వుతూ ప్రణవి. ప్రణి, దిస్ ఈజ్ టూ మచ్. నువ్వు ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ 5 మంత్స్ అవుతోంది. ఇంకా రిషిని తలుచుకుంటూ నువ్విలా రోజూ అతని గురించి ఆలోచిస్తూ, అతని ఊహల్లోనే విహరిస్తూ ఎవ్రీ ఫ్రైడే అతని పేరు మీద పూజలు, అన్నదానం చేయించడం ఏమీ బాగోలేదు. నాకు తెలిసి తానెప్పుడో మూవ్ ఆన్ అయ్యి నువ్వు చెప్పినట్టు తన మరదల్నే పెళ్లి చేసుకుని ఉంటాడు అని రేణు అంటుంది. తను మూవ్ ఆన్ అయ్యుంటే నేను చాలా హ్యాపీ. పెళ్లి చేసుకున్నా ఐ ఫీల్ హ్యాపీ అని ప్రణవి అంటే రేణు అని తన వైపు విచిత్రంగా చూస్తుంటే ప్రణవి రేణు వైపు చూస్తూ నా వల్ల తన లైఫ్ ఆగిపోకూడదు రేణు. అట్లీస్ట్
ఇద్దరిలో ఒక్కరైనా హ్యాపీగా ఉండడం బెటరేమో కదా! నేను వాడితో గడిపిన మెమోరీస్ చాలా ఉన్నాయి. అవే నాకు చాలు. మా నాన్న ఎక్కడున్నాడో తెలుసుకొని, నాన్నని తెచ్చుకొని బాగా చూసుకోవాలి అంతే. నాకింతకన్నా పెద్దగా ఆశలేమీ లేవని ప్రణవి అంటుంది. రేణు ప్రణవి వైపు చూస్తూ సీరియస్లీ ప్రణి, ఆ రిషి చాలా లక్కీ. ఈ కాలంలో కూడా నీలాగా ఎక్కడో దూరంగా ఉండి ఇంతలా అతన్నే తలుచుకుంటూ ప్రాణంగా ప్రేమించడం అని అంటుంది. చిన్న వైరాగ్యపు నవ్వు నవ్వి రూమ్‌లోకి వెళ్ళిపోతుంది. రిషి వీకెండ్స్‌లో తన ఫ్లాట్‌కి రావటం, ప్రణవితో గడిపిన జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం అతనికి అలవాటు. ప్రణవిని తలుచుకుంటూ ఆ రోజు వేసుకున్న టీ షర్ట్ చేతిలోకి తీసుకుని దాని నుంచి వచ్చే శాండిల్ పరిమళం తన ప్రెజెన్స్‌ని తెలుపుతుంటే 'వేర్ ఆర్ యూ ప్రణి' అని మనసు మౌనంగా రోదిస్తూ కన్నీరు విడుస్తాడు. నైట్ అక్కడే పడుకొని మార్నింగ్ మోగుతున్న ఫోన్‌కి మెలుకువ వస్తే లిఫ్ట్ చేసి చెప్పు మమ్మీ అని అంటే నైట్ ఇంటికి రాలేదు కన్నా, టైం 8 అవుతోంది. నాన్న నిన్ను అడుగుతున్నారు త్వరగా రా, నీతో మాట్లాడాలని అంటుంది సునంద. వస్తున్నా మమ్మీ అని కాల్ కట్ చేసి ఫ్రెష్ అయ్యి ఫ్లాట్ లాక్ చేసుకొని ఇంటికి వెళ్తాడు. ఇన్ సునంద మ్యాన్షన్. ఇంటికెళ్ళిన రిషి, మధు, జనార్దన్, సునంద్ర, చంద్రమౌళి గారితో సహా హాల్లోనే తన కోసం వెయిట్ చేస్తుండడం చూసి వాట్ హ్యాపెండ్ డాడ్ అని రిషి అడుగుతాడు. రిషి, నిన్ను చూస్తే నాకు నిజంగానే గర్వంగా ఉంది. బిజినెస్ టేక్ ఓవర్ చేసి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నావు. కానీ పెళ్ళంటే చాలు మాట దాటేస్తున్నావు. ఎందుకో తెలుసుకోవచ్చా రిషి అని అడుగుతారు చంద్రమౌళి. డాడ్, మీకు జరిగిన సర్జరీ వల్ల మీరు అసలు స్ట్రెస్ తీసుకోకూడదని డాక్టర్ చెప్పారు. అందుకే మీకోసం ఇష్టం లేకపోయినా నేను మీ ప్లేస్లోకి వచ్చాను. ఇంకా పెళ్ళంటారా, అది పూర్తిగా నా డెసిషన్. నాకు మధు మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవని ఇప్పటికే మామ్తో సహా అందరికీ చాలాసార్లు చెప్పాను. ఇంకా వినడం వినకపోవడం మీ ఇష్టం. ఇంకోసారి ఇలాంటి టైం వేస్ట్ పంచాయతీలు పెడితే నేను పర్మనెంట్‌గా నా ఫ్లాట్‌కే షిఫ్ట్ అవుతానని తన రూమ్‌కి వెళ్ళిపోతాడు రిషి. రిషి గురించి నాకు తెలుసు సునంద. అయినా మీరు అడగమన్నారని బలవంతం చేసేసరికి అడిగాను. మీకు కావాల్సిన ఆన్సర్ దొరికిందని అనుకుంటున్నానని గార్డెన్ వైపు వెళ్ళిపోతారు చంద్రమౌళి గారు. వెళ్తున్న చంద్రమౌళి గారిని కోపంగా చూస్తూ, తమ్ముడు ఏంట్రా వాడిలా చేశాడు అని మా సునంద అంటే, రిషి మనసులో ఇంకా ఆ పిల్లే ఉందని నాకు అనుమానంగా ఉందక్క. అందుకే నా కూతుర్ని చేసుకోనంటున్నాడు అని అంటాడు జనార్దన్. దరిద్రపు మొహంది. డబ్బు చూసి తన అందంతో వలవేసిందే కాకుండా ఇలా దూరంగా ఉండి కూడా పీక్కు తింటోందని సునంద అంటుంది. జనార్దన్, తప్పు చేశాను. ఆ రోజే అబ్బా కూతుర్ని లేపేసుంటే బావుండేదనుకొని ఎవరికో ఫోన్ చేసి 1 గంట వాడిని కనిపెడుతూ ఉండండి అని ఆర్డర్ వేస్తాడు. కథ ఇంకా ఉంది. మరి ఈ కథ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.